నా పేరు సీతారామరాజు అండి. అక్బర్ నగర్ గ్రామం పాత వర్ణి మండలంలోనే ఉండేది. ఇప్పుడేమో రుద్రూరు సపరేట్ మండలం అయిందండి. అక్బర్ నగర్ గ్రామం రుద్రూరు మండలం అండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంతకుముందు పాతది వర్ణి మండలం. సార్ మీరు ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు? నేను ఫస్ట్ తెలుగుదేశం రామారావు అప్పటి నుంచి తెలుగుదేశంలో ఉండేవాళ్ళం అండి. చందూరు శ్రీనివాస్ గౌడ్ అని ఎంపీపీ కోసం చేసిన కానీ ఇంకా అప్పటి నుంచి కాంగ్రెస్లో తెరబడిపోయి కాంగ్రెస్కే చేస్తూ ఉండే అప్పటి నుంచి మేము సపరేట్గా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తా ఉంది త్వరలో. ఎలా ఉంది పాలన? రాజశేఖర రెడ్డి పీరియడ్లో బాజిరెడ్డి వచ్చినప్పుడు చేసామండి. తర్వాత 2వ టర్న్ చేసాం. అప్పటికిప్పటికి మేము కాంగ్రెసేనండి. అంటే అప్పుడు కార్యకర్త కింద ఉండేవాడిని. ఊళ్ళో జనం అందరం కావాలంటే ఇప్పుడు అధ్యక్షుడి కింద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి కింద ఉన్నా ప్రస్తుతానికి. ఇప్పుడు అయితే గ్రామంలో పార్టీ వచ్చాక జనాల్లో బాగానే ఉన్నది కానీ కొద్దిగా నాకు ఈ లేదు అంటాం. ఇంతకుముందు పార్టీ బీఆర్ఎస్ వచ్చినప్పుడు అది చేస్తాం హంగామా ఎక్కువ ఉండేది. హంగామా లేకుండా సామాన్యంగా ఉండడం వల్ల జనాలకు అర్థం కావట్లేదు కొంత. వాస్తవంగా ఏంటంటే బీఆర్ఎస్ 5 సంవత్సరాల్లో ఒక 40 ఇళ్ళు ఇచ్చింది మా ఊరిలో. తర్వాత 2వ టర్మ్ 80 ఇళ్ళు ఇచ్చింది. ఇప్పుడు మా ఊరు మొన్న 2 నెలలు అవుతుందండి ఇల్లు శాంక్షన్ చేసి. ఒక 16 ఇళ్ళు ఒకసారి ఫస్ట్ విడతలో శాంక్షన్ చేయడం జరిగింది. 2వ విడతలో మళ్ళీ ఇంకో 15 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఏంటి ఈ 2 మాసాల్లోనే కట్టుకునే వాళ్ళు ఈ వర్షాలు మళ్ళీ తక్కువ అయ్యారండి. వర్షాలు అయిపోయాక కట్టుకుంటారు వాళ్ళు కూడా. వీళ్ళు కట్టుకున్న తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారండి. మా దగ్గర రెవెన్యూ ల్యాండ్ ఉన్నది. ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది. అర్హులు ఉన్న వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు శాంక్షన్ చేద్దామన్నారు ఎంఆర్ఓ గారు కూడా. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మా దాంట్లోకి వచ్చాక ఆయన కూడా మొన్న సంస్కారం ఆశ్రమానికి వచ్చినప్పుడు లేని వాళ్ళందరికీ ఫ్లాట్లు ఇల్లు చేయడం జరుగుతుందని ఆయన చెప్పడం జరిగిందండి. అందుకని పార్టీ కూడా వచ్చాక కాంగ్రెస్ ఎప్పుడు జనం కోసం ఉంటుందండి. భవిష్యత్తులో కూడా చెప్పినవన్నీ కొంత లేట్ అయినా కానీ అమలు చేయడానికి ఎక్కువ అవకాశం కాంగ్రెస్ పార్టీ చూసుకున్నంత వేరే వాళ్ళు చూడరండి. వేరే పార్టీలు స్వార్థం కోసం చూసేది. ఎప్పుడైనా మాకు తెలిసిన కాంచి ఒక 2098లోనో ఎప్పుడో శ్రీనివాస్ గౌడ్ అయినట్టున్నాడు మండల ప్రెసిడెంట్. అప్పటి నుంచి కాంగ్రెస్ అండి మేము. ఇప్పటికి ఇక్కడి నుంచి అన్న వేరే వాళ్ళు అడిగినాం. మేము పార్టీ మారదలుచుకోలేదు. అది సార్. ఇప్పుడు మీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏంటి? ఫస్ట్ విడతలోనే ప్రభుత్వం వచ్చాక ఉచిత కరెంటు ఇస్తున్నదండి. మామూలుగా కరెంటు రైతులకు సరిపడా కరెంటు ఇవ్వడం జరుగుతుంది. ఆడవాళ్ళకేమో ఫ్రీ బస్సు నడుస్తున్నదండి. అన్నట్టు రైతులకు రుణమాఫీ చేశారు 2 లక్షలు. ఎక్కువ మందికి రుణమాఫీ అయిందండి. తక్కువ మందికి ఇంకా కొద్దిగా ఖాతాలు కానీ ఏమైనా డిఫరెన్స్ ఉండి కొద్ది మంది ఉన్నారు రాలేదన్న వాళ్ళు. మళ్ళా రైతు బంధు ఇది కింటాకి 500 కాడికి వేయటం జరిగిందండి. బోనస్ వానాకాలం వేయటం జరిగింది. ఎండాకాలం వేస్తున్నారండి. కొద్దిగా ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఉంది. వేస్తుందని ఆశిస్తున్నాం రైతులందరం కూడా. అది నమ్మకం చెప్పిన తర్వాత లేట్ అయినా కానీ చేస్తారని పార్టీ జనాల్లో కూడా నమ్మకం ఉన్నదండి. సార్ ప్రజల్లో ఎలా ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఇప్పుడు జరుగుతున్న పాలన పట్ల ఎలా ఉంది? ప్రజల స్పందన ఎట్లా ఉంది? మీకు ఎట్లా అర్థమవుతుంది? ప్రజలైతే వాస్తవంగా కాంగ్రెస్ ఇది వరకటి మీద బాగానే చేస్తున్నది అన్నది జనాల ఆకర్షణలు ఉన్నదండి. కాకపోతే ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు చెప్పడం వల్ల ఇది ఒకసారి ఎదురుకుండా వాళ్ళు కనపడకుండా స్లోగా వెళ్ళటం వల్ల వాళ్ళే చేసింది బాగున్నది కదా అని చెప్పుకుంటానికి వాళ్ళకి అవకాశం ఉన్నదండి బీఆర్ఎస్ వాళ్ళకని. అంతేగాని ఆచరణలో మాత్రం కాంగ్రెస్ ఆచరణ బాగున్నదండి వాస్తవంగా. సార్ ఇప్పుడు మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి ఎలా ఉంటుంది ఇక్కడ మరి ఈసారి మెజారిటీ? ఎప్పుడు కూడా అక్బర్ నగర్ అనేది ఇంతకు ముందు టీఆర్ఎస్ వచ్చాక ఇది కానండి ఎప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేదండి గ్రామం. ఇప్పుడు కూడా కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల అభిమానం పెరుగుతుందా తగ్గుతుందా? ఇంతకు ముందు కన్నా పోయింటాను కానీ ఇప్పుడు అభిమానం ఉన్నది సార్. కాకపోతే ఈ మధ్యలో కొంత ఈ వర్షాలు అయ్యి ఇది వచ్చాక ఈ రుణమాఫీలో కొద్దిమంది ఈ బీఆర్ఎస్ నాయకులు అటు ఇటు చేయటం వల్ల తిరగటం జరుగుతుందండి. ఓటు బ్యాంక్ కాడికి వచ్చాకంటే కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటుందండి సార్. ఇప్పుడు చేసిన కాడికి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లోని 80-90% అమలు చేయడం జరిగిందండి. ఆ ఉన్నాయి కూడా అవి అమలు చేయటానికే, ఆచరణలో చేయటానికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదండి. అవి కూడా పూర్తి చేసి ఈ లోకల్ ఎలక్షన్లో కూడా గెలవడానికి అవకాశం కోసం 90% గెలవడానికి అవకాశం ఉంటుంది సార్. సార్ ఇప్పుడు మరి ఊర్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, కరెంటు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం చేశారు? ఇది మా ఊరు చిన్న ఊరైనా దాదాపు 7-8 మోటార్లు ఉన్నాయి సార్. గవర్నమెంటు ఇస్తూ ఉంటుందో ఈ ఉన్న వర్కర్స్ కూడా అలా సహకరించి చేసుకుంటున్నారు సార్. సర్పంచులు దిగిపోయినా కానీ మరి కాకపోతే మాకు కొంచెం ప్రాబ్లం ఏమన్నదంటే ఇంతకు ముందు మీద మా ఈ 2 సంవత్సరాల్లోని మొన్న ఎండాకాలమే దాదాపు ఒక 10 లక్షలు ఒకటి, ఒక 10 లక్షలు ఒకటి, ఒక 20 లక్షలు సుమారు సీసీ రోడ్లు వేయటం జరిగిందండి. మళ్ళీ ఇక రాబోయే రోజుల్లో ఇంకొక 20 లక్షలు ఏమో వస్తాయన్నారు సీసీ రోడ్ల కోసం. ఈ వర్షాలు, అకాల వర్షాల వల్ల కొద్ది రోడ్లు డామేజ్ ఉన్నాయండి. అవి రాబోయే రోజుల్లో సరిచేసి అన్నీ చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు చేసేది కూడా ఉన్నా సార్. ఇప్పటికి 20 నెలలు సుమారు అవుతున్నది. కాంగ్రెస్ పార్టీ వచ్చి 80-90% చేసిందని ఇంకా చేసేది ఉన్న చేస్తుంది. చెప్పనే కూడా చేసే అవకాశం కోసం పార్టీ ఆలోచన చేస్తున్నదండి. కాకపోతే రాబోయే రోజుల్లో ఇంకా 3 సంవత్సరాలు టైం ఉన్నదండి చేయటానికి పార్టీ. ఈ 3 సంవత్సరాల్లో చెప్పినవి ఇంకా చేయని కూడా చాలా చేస్తారని ఆశించి పార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.